పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింల సమస్యలు, బీసీ మైనార్టీ రుణాలపై నాయకులు చర్చించారు. బంగారుపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి 962 మార్కులు సాధించిన షేతాజ్ బానును ఐక్యవేదిక నాయకులు అభినందించి సాల్వాతో సత్కరించి మొమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ఫిరోజ్ అహ్మద్ మాట్లాడుతూ బీసీ మైనార్టీ రుణాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరారు. ముస్లింలకు ఎమ్మెల్సీ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే షేతాజ్ బాను ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించి ఆమెను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ఐక్యవేదిక నాయకులు కోరారు. में खुसूसन हज़ारों की तादाद में हेल्प ले लिए और उनको हेल्प जाके पहुंचा। अल्हम्दुलिल्लाह मैं शुक्रगुजार हूँ। अल्हम्दुलिल्लाह है, अल्लाह का बहुत बहुत शुक्रगुजार हूँ मैं। क्यों बोले तो ये आके आज के 2026 का मुद्दा नहीं है, ये 2019 का मुद्दा है। ये 2019 में मेरा IAS का लास्ट अटेम्प्ट था। अनफॉर्चुनेटली वो उस बार मेंस क्लियर नहीं कर सका मैं। బంగారుపాలెంలో ఒక చిన్నారి భవిష్యత్తు బంగారుమయం చేయాలన్న ఉద్దేశంతో షేతాజ్ బాను అనే అమ్మాయి, ఆ పాపకి ఇంటర్ సెకండ్ ఇయర్లో 962 మార్కులు రావటం అనేది మేము కూడా చాలా గర్వంగా ఉన్నాం. అయితే ఆ పాప ఇంకా ఉన్నతమైన చదువులు చదవాలన్న ఆకాంక్ష ఉంది కాబట్టి మేము ప్రభుత్వానికి ముస్లిం ఐక్యవేదిక ద్వారా మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పాపకి విద్యకి కావాల్సినటువంటి ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరించి, అలాగే ఈ పాప భవిష్యత్తుకి ఉన్నతమైన శిఖరాలను చేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తరచూ అంటూ ఉంటారు, విద్య అనేది చాలా అవసరం కాబట్టి చదువు అందరికీ అది వంట పట్టదు. ఇలాంటి బాగా చదివే పిల్లలకి మీలాంటి ప్రభుత్వం నుండి ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఉన్నతమైన చదువులు చదివి విదేశాల్లో కూడా చదవాలని ఆకాంక్షతో ఉన్న ఈ పాపకి ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారాలు కావాలని ముస్లిం ఐక్యవేదిక నుండి మేము మీకు విన్నతించుకుంటున్నాము. ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర నలుమూలల ఇచ్చేసిన ఇక్కడ మా కార్యవర్గ సభ్యులకి, మీడియా మిత్రులకు మరియు అందరికీ నా ఆత్మీయ అస్సలాం అలైకుం. ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిరా అంటే, ముస్లిం ఐక్యవేదిక ఈ కార్యవర్గం సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ముస్లింలు చాలా వెనకబడి ఉన్నారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ వస్తున్నది ముస్లింని ఆదుకుంటామంటున్నారు, కానీ ముస్లిం ఆదుకోవట్లేదు. ముస్లింని ఆదుకునే ప్రభుత్వం కావాలి. ఏ ప్రభుత్వం అయితే ముస్లింకి ఆదుకుంటుందో ముస్లింలంతా ఆ ప్రభుత్వం వెంట ఉంటామని మాటిస్తాను. అదేవిధంగా ముస్లింలు ఆదుకోకపోతే ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించాలో కూడా ప్రశ్నిస్తామని అనుకుంటున్నాను. ముఖ్యంగా బీసీ రుణాలు, మైనార్టీ రుణాలు అన్నారు. మైనార్టీలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పూట గడవని వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చెప్పిన పథకం చాలా ఆకర్షణీయమైనారు. ఏదో ₹2 వస్తుంది, సబ్సిడీ ఇస్తారు. మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, కలెక్షన్ చేశారు. చాలా MDO ఆఫీసు, MR ఆఫీస్ చుట్టూ పగులు తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంతవరకు గతి లేకుండా ఉండదు. కాబట్టి బీసీ రుణాలు ఏదైతే మీరు ఇస్తామని ఇచ్చిన మాటలు, మైనార్టీ లోన్లు ఇస్తామన్న మాటలు ఖచ్చితంగా ఇవ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే బంగారుపాలెంలో షాదీ మహల్ అర్ధాంతరంగా నిలిచిపోయి ఉండాలి. మీరు దయ ఉంచి మీ జిల్లాకి మంచి పేరు రావాలంటే, ఈ ముస్లిమ్స్ వెనక ఉండాలంటే ఆ షాదీ మహల్ని కట్టించి పూర్తి చేసి మాకు చూపించాలని మేము వేడుకుంటున్నాం. కావాలంటే ముఖ్యమంత్రి గారిని కూడా మా ముస్లిం ఐక్యవేదిక తరఫున రిప్రజెంటేషన్ కూడా ఇస్తాము. మీరు ముస్లిమ్స్కి అన్ని విధాలుగా ఆదుకోవాలి. రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా ముస్లింలు ఎంతో జెండాలు పెట్టుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. జెండాలు మోసుకుంటూనే ఉన్నారు. ఎటువంటి పదవులు ఆరంభించాక ఒక ఎంపీపీ చైర్మన్ అనే దాంట్లో కూడా ముస్లింలు కనబడట్లేదు. ఏదో ఒక మెంబర్గా, ఎంపీటీసీయో లేదంటే వార్డు మెంబర్గా ఇస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం మైనార్టీని గుర్తిస్తుందని కోరుకుంటున్నాం. గుర్తించి స్థానిక ఎలక్షన్స్లో కూడా
అధిక శాతం మైనార్టీలకి ఓట్లు ఇచ్చి సీట్లు ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్సీలో కూడా మిమ్మల్ని నమ్మి ఎన్నో పోరాటాలు చేసిన మాజీ ఎమ్మెల్సీ చైర్మన్ షరీఫ్ గారు ఉన్నారు, సీనియర్ టీడీపీలో ఉన్నారు. వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి. ఎవరికైతే మైనార్టీ జాకియా ఖండం ఖాళీ అవుతుందో ఆర్మీ ప్లేస్లో మైనార్టీలు ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు మైనార్టీలకు అత్యధికంగా ప్రేమిస్తారు, చూసుకుంటారని నమ్మితే గత ప్రభుత్వం 4 ఇచ్చింది, ఈసారి మీరు 5, 6 ఇవ్వాలని కోరుకుంటాను, మీడియా ముఖంగా కోరుకుంటాను. రహమతుల్లాహి వబర్కాతుహు. నా పేరు ఎన్ షహతాజ్ బాను. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ PVR లో బంగారుపాలెంలో చదువుకున్నాను. అంతకు ముందు నేను 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. దాని తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో 2 years చదివినాను. అక్కడ నాకు టీచింగ్ కానీ ప్రతి ఒక్క దానిలో కూడా చాలా బాగుంది. గవర్నమెంట్ మా కోసం ఇంత ఖర్చు పెడతా ఉంది. ఐ ఫీల్ నేను చాలా కష్టపడుతున్నాను, చాలా చదువుతున్నాను కూడా. ఇది గవర్నమెంట్ మాకు చాలా బాగా సహాయం చేస్తుంది. నా కోరిక ఏమంటే నేను డిగ్రీలో BCA చేయాలనుకుంటున్నాను. BCA నాకు చాలా ఇంపార్టెంట్ అనేది. నేను EET తీసుకున్నాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్స్. దాని తర్వాత BCA చేసి సాఫ్ట్వేర్లో ఒక జాబ్ రావాలి. ఇక్కడ నుంచి ఎగురుకుంటూ బయట ప్రదేశాలకు వెళ్ళాలి. అక్కడ వెళ్ళి మా ఊరు నేము, మా పేరెంట్స్ నేము, మా కాలేజ్ నేమ్ కూడా చాలా బాగా చెప్పాలని నా కోరిక. మీరందరూ సాయం చేసి నాకు నా BCA స్టడీకి గవర్నమెంట్ సాయం చేస్తే నాకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ముస్లిమ్స్ ఐక్య వేదిక ఈ రోజు ఇక్కడ పిలిచి నాకు ఇంత బాగా సన్మానం చేస్తున్నారు. మీరు కూడా ఎంతో బాగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా నాకు కొంచెం సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.